ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించే క్రమంలో చోటు చేసుకున్న గొడవతో రిమాండ్లో ఉన్న ధన్మవాడకు చెందిన రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గద్వాల జిల్లా పెద్దదన్వాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్ ఆన్లైన్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీన్ని ప్రజలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో 41 మంది రైతులపై రాజోలి పిఎస్లో కేసులు నమోదయ్యాయి. అందులో 12 మంది రైతులను ఈ నెల 5న గద్వాల కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. వీరికి సంబంధించి బుధవారం వాయిదా ఉండడంతో అలంపూర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే రైతుల చేతులకు సంకెళ్లు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నం పెట్టే రైతన్నలు అలంపూర్ కోర్టుకు సంఖ్యలతో హాజరవడం, రైతుల చేతులకి కరడుగట్టిన నేరస్తుల తరహాలో సంఖ్యలు వేయటం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఆ తర్వాత మీడియాలో కథనాలు రావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రైతులకు వాస్తవానికి మంగళవారమే బెయిల్ మంజూరైంది. రైతులు ఒకవైపు కోర్టుకు వాయిదాకు హాజరు కాగా, మరోవైపు వారి బెయిల్కు సంబంధించిన జామీన్ల ప్రక్రియ కొనసాగింది. చివరకు బుధవారం రాత్రి రైతులు బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతుల జీవితాల్లో కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని ఆరోపించారు. అన్నం పెట్టే అన్నదాతలకు బేడీలు వేయటం దారుణమన్నారు. రైతులకు బేడీలు వేయడం ఒక దొంగల మాదిరిగా, ఒక బందిపోట్ల మాదిరిగా వాళ్ళ చిత్రీకరించి భయభ్రాంతులకు గురి చేసి బేడీలు వేసి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిది న్యాయమో మాకు అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం ఎక్కడ కూడా ఉండదు. ఈ ఉదంతంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇందుకు కారణమైన 3 అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రైతులను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో పోలీసు ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటనలో ఆర్ఎస్ఐ, 2 ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేశారు.